నిజాంపేటలో రాజీవ్ గృహకల్ప దగ్గర నల్లమల్లిస్ ఆదర్శ మహిళ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ జరుగుతోంది. ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. 1000 మంది మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ చేశారు మంత్రి వివేక్. ఇక ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. సో ఆల్ ద బెస్ట్. మీకు ట్రస్ట్ ద్వారా చేయాలి. ఇప్పుడే హనుమంత్ రెడ్డి గారు 2 విషయాలు చెప్పారు. ఇక్కడ రాజీవ్ గృహకల్పన దీంట్లో ఏదైతే హౌజెస్ మిడిల్ క్లాస్ ఇన్కమ్ వారికి రాష్ట్ర ప్రభుత్వం కట్టిందో ఇది తొందరగా డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి హనుమంత్ రెడ్డి గారు కోరారు. 100% నేను ఈసారి నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే మాట్లాడి ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేసేది అవసరం ఉన్నది. ఎందుకంటే మా దగ్గర కూడా చాలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినప్పటికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయలేదు టీఆర్ఎస్ ప్రభుత్వంలో. నేను వచ్చిన తర్వాత అందరికీ ఎవరైతే నిజంగా అర్హతలు ఉన్నారో వాళ్ళనే సెలెక్ట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ట్రాన్స్పరెంట్గా ఎవరి ఫ్రెండ్స్ కార్యకర్తలు ఇవన్నీ కూడా చూసుకోకుండా ఎవరైతే నిజమైన అర్హతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఇంకొక కమ్యూనిటీ హాల్ గురించి చెప్పారు. డెఫినెట్లీ నేను జోనల్ కమిషనర్ గారితో మాట్లాడి ఇక్కడ మీకు ఈ నిధులు కూడా శాంక్షన్ చేపించి మీ కమ్యూనిటీ హాల్ కూడా కట్టేలాగా చేస్తాము. ఇది మీది లింగంపల్లి ఇది జోనల్ మున్సిపల్ కార్పొరేషన్ సెపరేట్ మున్సిపల్ కార్పొరేషన్. సరే ఏమి శ్రీనివాస్ మీదేమైనా డిమాండ్ ఉందా? ఏం లేదు. సరే కమ్యూనిటీ హాల్ డెఫినెట్లీ మాట్లాడి చెప్పిస్తాం. ప్లేస్ ఉందని కానీ ఇప్పటివరకు కూడా కమిటీ హాలని కట్టలేదు. మళ్ళీ మన ప్రభుత్వంలో కడతారని చెప్పి చేద్దాం. మనం తర్వాత ఒక ఎస్టిమేట్ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి హనుమంత్ రెడ్డి గారికి. మేము పోయి కలిసి ముఖ్యమంత్రి గారితో, ఎందుకంటే ఇప్పుడు పోర్ట్ఫోలియో ముఖ్యమంత్రి గారిదైనా ఉంది, వారితో కలిసి చెప్పిస్తాము. ఇప్పుడే ప్రశాంత్ గారు ఢిల్లీ నుంచి వచ్చారు. విక్రాంత్ గారు ఢిల్లీ నుంచి వచ్చారు. ఒక మంచి సూచన ఇచ్చినారు. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు మా మహిళలకు అందరికి కూడా ట్రైనింగ్ ఇప్పించండి. ఏఐ ద్వారా వీళ్ళందరికీ మంచి పనులు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు కొద్దిగా ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందన్నారు. నేను మా మినిస్ట్రీలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఉన్నాయి. దీంట్లో ఒక కోర్సు పెడతాం మీ అందరికీ కూడా ఉపయోగపడేలాగా. డెఫినెట్లీ మీరందరికీ కూడా మేలు కావాలని ఈ సజెషన్ ఏదైతే ఇచ్చారో విక్రాంత్ గారు అది కూడా అమలు చేసి మన మహిళలందరూ కూడా ఒక మంచి ఆపర్చునిటీ కల్పించాలి. ఎందుకంటే మహిళలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేది అవసరం ఉంది. ఉమెన్ ఎంపవర్మెంట్ ఏదైతే మనం మాట్లాడుకుంటామో మీరందరూ ఆర్థికంగా మంచిగా ఉన్నప్పుడే మీకు ఈ ధైర్యం వస్తుంది. మీరు ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా చేసేది అవసరం ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ స్కీమ్ అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం స్కీము మహిళలకి వారు ప్రిఫర్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు. మీ అందరికీ లోన్స్ ఇప్పించడంలో, మళ్ళీ గ్యాస్ సిలిండర్లు, మరి సన్నటి బియ్యము, మళ్ళీ ఇంకా వచ్చే రుణమాఫీ కూడా కార్యక్రమం ఏదైతే ఉందో వడ్డీ లేని రుణాలు కూడా మహిళలకే లభిస్తుంది. సో ఎక్కువ సమయం తీసుకోకుండా మీరు అందరికీ కూడా మళ్ళొకసారి నల్లమల్లి ట్రస్ట్ వాళ్ళకి అభినందనలు చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. మా ట్రస్ట్ పేరు వచ్చేసి